చరిత్రలో మనం చూస్తే ఎంతోమంది రాజులు కనిపిస్తారు. వాళ్ళు రాజ్యాలు గెలిచారు, పెద్ద పెద్ద కోటలు కట్టారు. అన్నీ నిజమే, కానీ ప్రజల మనసుల్ని గెలిచినవాళ్లు మాత్రం చాలా కొద్దిమందే. ఈరోజు మనం అలాంటి ఒక చక్రవర్తి గురించే మాట్లాడుకోబోతున్నాం. ఆయన కత్తితో పాటు కరుణతో కూడా పాలించి చరిత్రలో అలా నిలిచిపోయారన్నమాట. చూసారా, ఈ ఒక్క మాట చాలు అక్బర్ పాలనలోని ఆత్మను అర్థం చేసుకోడానికి. ఆయన గొప్పతనమంటే గెలిచిన భూభాగాల్లోనో సామ్రాజ్య విస్తరణలోనో లేదు, కాదు, ఆయన కలిపిన మనస్సుల్లో ఉంది. సరిగ్గా ఇదే విషయం ఆయన్ని మిగతా రాజులందరికన్నా చాలా ప్రత్యేకంగా నిలబెట్టింది. సరే అయితే, ఇంత గొప్ప చక్రవర్తి ప్రయాణం అసలు ఎలా మొదలైంది అంటే, ప్రతి గొప్ప కథలాగే ఈ కథగూడా సవాళ్లతోనే మొదలైంది. ముందుగా మనం ఒక చిన్న యువరాజు చక్రవర్తిగా ఎలా నిలదొక్కున్నాడో చూద్దాం. అక్బర్ 1542లో చక్రవర్తి హుమాయూన్ కొడుకుగా పుట్టాడు. కాని చూడండి, విధి ఆయన్ని చాలా చాలా చిన్న వయసులోనే సింహాసనం ఎక్కించేసింది. అప్పటికే చుట్టూ రాజకీయ అస్థిరత, అంతఃపుర కుట్రలు, అమ్మో! ఇలాంటి క్లిష్ట పరిస్థితుల మధ్యలో ఒక బాలుడు తన సామ్రాజ్యాన్ని కాపాడుకునే ప్రయాణం మొదలుపెట్టాడన్మాట. అక్బర్ కేవలం పేలుకే పాలకుడు కాదు, ఆయనో అద్భుతమైన యోధుడు కూడా. తన పదునైన సైనిక వ్యూహాలు, ఆపని వరుస విజయాలతో మొఘల్ సామ్రాజ్య సరిహద్దుల్ని పూర్తిగా మార్చేశాడు. ఒక కొత్త చరిత్రనే రాశాడు. చెప్పాలంటే ఉత్తర భారతదేశం దాదాపు మొత్తం ఆయన ఏలుబడి కిందకొచ్చేసింది. అయితే ఇక్కడో విషయముంది. అక్బర్ వారసత్వం అంటే కేవలం యుద్ధ విజయాలు మాత్రమే కాదు. ఆ విజయాల వెనుక ఆయన్ని నిజంగా గొప్పవాడిగా మార్చిన ఒక చాలా లోతైన ఆలోచన ఉంది. మరి అదేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. ఆలోచించండి, చరిత్రలో యుద్ధాలు గెలవటం, సామ్రాజ్యాలు కట్టడం లాంటివి ఎంతోమంది రాజులు చేశారు కదా. మరి అక్బర్లో ఉన్న స్పెషలేంటి? చరిత్ర ఆయన్ని ఎందుకు ఇంతలా గుర్తుపెట్టుకుంది? దానికి సమాధానం ఆయన ఆలోచనా విధానంలోనే ఉంది. చూడండి, తన రాజ్యంలో ఇన్ని రకాల మతాలుండటాన్ని ఆయన అస్సలు సమస్యగా చూడ్లేదు. దాన్ని ఒక బలంగా చూశాడు. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు ఎవరున్నా సరే అందర్నీ గౌరవించాడు. తన ప్రజలందరూ సమానమే అని చాటి చెప్పాడు. ఈ గొప్ప ఆలోచనకు ఆయనొక పేరు కూడా పెట్టాడు. అదే సుల్హ్-ఈ-కుల్. ఇదే ఆయన పాలనకు మూల స్తంభం లాంటిది. దీని అర్థం చాలా సింపుల్, కాని చాలా పవర్ఫుల్. అందరికీ శాంతి, అందరికీ సమానత్వం. ఈ ఒక్క సూత్రం మీదే ఆయన పరిపాలనంతా నడిచిందంటే నమ్మండి. సరే, గొప్ప ఆలోచనలుండటం మంచిదే, కాని వాటిని ఆచరణలో పెట్టడం అంత ఈజీ కాదు కదా. అక్బర్ మాత్రం తన ఆదర్శాలను కేవలం మాటల వరకే ఆపలేదు. వాటిని ఒక పక్కా పరిపాలనా వ్యవస్థగా ఎలా మార్చాడో ఇప్పుడు చూద్దాం. అక్బర్ పాలనలో ముఖ్యంగా 3 మార్పులు కనిపిస్తాయి. మొట్టమొదటిది పన్నుల సిస్టం. దాన్ని సామాన్యుడికి భారం కాకుండా చాలా న్యాయంగా ఉండేలా మార్చాడు. ఇక రెండోది, మతంతో పనిలేకుండా అందరికీ ఒకే న్యాయమండేలా చట్టాలు తీసుకొచ్చాడు. ఇక మూడోది, ఇది చాలా విప్లవాత్మకమైనది. ఏంటంటే, పదవులు పుట్టుకతో రాకూడదు, ప్రతిభతోనే రావాలి అని గట్టిగా నమ్మాడు, చేసి చూపించాడు. ఆయన టాలెంట్కి ఎంత విలువిచ్చాడనడానికొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఆయన ఆస్థానంలోని నవరత్నాలు. అంటే వేరువేరు రంగాలకు చెందిన 9 మంది మేధావులు ఆయనకు సలహాదారులుగా ఉండేవారన్నమాట. వాళ్లలో మనందరికీ బాగా తెలిసిన తెలివైన బీర్బల్ కూడా ఒకరు. సో, మనం దాదాపుగా చివరికొచ్చేశాం. ఇదంతా చూశాక అక్బర్ని గొప్పవాడు అని ఎందుకంటారో ఇంకొకసారి ఆలోచిద్దాం. అసలు నిజమైన గొప్పతనమంటే ఏంటి? ఇక్కడ 2 రకాల శక్తుల మధ్య తేడా స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవైపు కత్తి పట్టుకొని భూమిని జయించడం, ఇది చాలామంది రాజులు చేసే పనే. కాని రెండోవైపు చూడండి, ప్రేమతో ప్రజల మనస్సుల్ని గెలుచుకోవడం, ఇది అందరి వల్ల కాదు, గొప్ప నాయకులకు మాత్రమే సాధ్యం. అక్బర్ ఈ 2 దారినే ఎంచుకున్నాడు. అందుకే ఫైనల్గా చెప్పాలంటే ఆయన్ని గొప్పవాడిగా మార్చింది గెలిచిన యుద్ధాలు కానే కాదు, ఆయన తీసుకొచ్చిన ఐక్యత, ఆయన అందరికీ ఇచ్చిన గౌరవం, ప్రజలందర్నీ ఒక్కటిగా చేసి శాంతిని నెలకొల్పడమే ఆయన్ని చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయేలా చేసింది. చివరగా ఒక ప్రశ్నతో ఈ చర్చను ముగిద్దాం. ఒక పాలకుడి నిజమైన గొప్పతనాన్ని దేనితో కొలవాలి? వాళ్లు సాధించిన విజయాల బట్టా, లేకపోతే వాళ్లు నిలబెట్టిన విలువల బట్టా? ఆలోచించండి.